ఎలోన్గా వార్ చేయడం నేర్చుకోవాలి. ఇది కలియుగం. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా. అప్పటి కాలంలో అర్జును మానసికంగా పడిపోతే శ్రీకృష్ణుడు అర్జును లేపడానికి 18 అధ్యాయాల భగవద్గీతను బోధించాల్సి వచ్చింది. నీకోసం ఎవ్వడు చెప్పడు. ఇది కలియుగం. నీకోసం ఎవ్వడు రాడు. మరో కృష్ణుడు పుట్టడు. నీ తలరాత్రి నువ్వే మార్చుకోవాలి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. ఎలోన్గా వార్ చేయడం నేర్చుకోవాలి. ఇది కలియుగం. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా. అప్పటి కాలంలో అర్జును మానసికంగా పడిపోతే శ్రీకృష్ణుడు అర్జును లేపడానికి 18 అధ్యాయాల భగవద్గీతను బోధించాల్సి వచ్చింది. నీకోసం ఎవ్వడు చెప్పడు. ఇది కలియుగం. నీకోసం ఎవ్వడు రాడు. మరో కృష్ణుడు పుట్టడు. నీ తలరాత్రి నువ్వే మార్చుకోవాలి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది.